వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు వారం వారం రుణ పురాణం, అప్పుల ఊబిలోకి మరింత కూరుకుపోతున్న రాష్ట్రం. వచ్చే మంగళవారం మరో 1100 కోట్లు, ఏడాదికి 1,00,000 కోట్లు దాటనున్న చెల్లింపులు. జగన్ ఏలుబడిలో 100% పెరిగిన భారం, రాష్ట్ర రాబడులు పెరుగుదల మాత్రం 67%. అభివృద్ధిని అటకెక్కించడమే ఈ భారీ వ్యత్యాసానికి గల కారణం. రేపే బలరాముని ప్రాణప్రతిష్ఠ. కర్తలుగా 14 జంటలు. అయోధ్యలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. రాష్ట్రానికి జగన్ దెబ్బ. కృష్ణపట్నం పోర్టు నుండి భారీగా తగ్గిన సరుకు రవాణా. గతంలో 6 లక్షల మిలియన్ టన్నులు, వైకాపా ప్రభుత్వ హయాంలో 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయిన వైనం. ఎగుమతులు లేక టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరించుకున్న అదానీ సంస్థ. ప్రభుత్వానికి ఏటా 850 కోట్ల పన్ను ఆదాయ నష్టం. వైకాపా మళ్లీ వస్తే మన్యంలో కొండలు మాయం. గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్. మా హయాంలో అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం. పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక హోదా జిల్లా చేస్తా. గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. రాకదలిరా సభలో తేదేపా అధినేత చంద్రబాబు. దారి తప్పిన హెలికాప్టర్. చంద్రబాబు అరకు ప్రయాణంలో గందరగోళం. అంగన్వాడీలపై అరాచకం. ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చిపడేసిన పోలీసులు. నెల్లూరు ఉరవకొండలో 12 మందికి గాయాలు. కడుపు కాలి రోడ్డెక్కితే దాడి చేస్తారా అంటూ కార్యకర్తల ఆగ్రహం. విజయవాడలో ఐకాసా నేతల నిరహార దీక్ష భగ్నం. అంగన్వాడీల తొలగింపునకు సన్నాహాలు. తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు. కొత్త నియామకాలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సేకరణ. భారీగా మోహరించి బలవంతంగా తరలించి కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి దీక్ష భగ్నం. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత. ఇక ఆంధ్రజ్యోతి, మోదీ మూడుతో మూడోదెవరికి అంటూ ఆర్కే కొత్త పలుకు. ఇక పెట్టుబడుల గుడ్డు పొదిగేదెప్పుడు, వెల్లువ కాదు సొల్లు. 14.19 లక్షల కోట్ల పెట్టుబడులంటూ గొప్పలు. 33.63 లక్షల ఉద్యోగాలంటూ సర్కారు డబ్బా. విశాఖ సదస్సులో 387 ఒప్పందాలు జరిగాయని వెల్లడి. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నా అంటూ ప్రకటన. 10 నెలలు దాటిన ఒక్క కంపెనీ ఊసు కూడా లేదు. డిపిఆర్లు కూడా ఇవ్వని కంపెనీలు మరిన్ని. ఎన్నికల ముందు వాస్తవ విరుద్ధ ప్రకటనలు. సీఎం జగన్ తీరుపై పారిశ్రామిక వర్గాల విస్మయం. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది. టీడీపీ జనసేన కాంబినేషన్ సూపర్ హిట్. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేసింది. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. గిరిజనులకు 16 పథకాలు రద్దు చేశారు. దళితులకు 27 పథకాలు అటకెక్కించారు. మన్యంలో లెటరైట్ పేరిట బాక్సైట్ దోపిడీ. బీసీలకు మోసం. బీసీ సప్లాన్ ఏమైంది? 3 రాజధానుల పేరుతో జగన్ డ్రామా. మంత్రులు ఎమ్మెల్యేలపై ఛార్జ్షీటు వేస్తా. జగన్కు చర్యలు తీసుకునే దమ్ముందా? అరకు మండపేట సభలో బాబు ధ్వజం. ఇక జగన్కు కౌంట్ డౌన్. ఈ సీఎంకు మరో 81 రోజులే అధికారం అన్న చంద్రబాబు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్లో చేరా. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన షర్మిల, కేవీపీ. అంతా రామమయం. అయోధ్య కలకల. పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకరం. ఎటు చూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ. హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1,265 కిలోల లడ్డు ప్రసాదం. 1000 ఏళ్లు నిలిచేలా రామాలయం. అత్యద్భుతం రామయ్య విగ్రహం. బలరాముని ఫోటోలో లీక్పై దర్యాప్తు చేయాల్సిందే ట్రస్టు ఆగ్రహం. అమెరికాలో 1000 గుడుల్లో వేడుకలు. హ్యూస్టన్లో కార్లతో లైట్ షో. అయోధ్యలో రక్కి 3 ఖలిస్తానీ ఉగ్రవాదులు అరెస్టు. జైషే మొహమ్మద్ హెచ్చరికతో హై అలర్ట్. ఇక సాక్షి, అయోధ్య భక్త జనసంద్రం. బలరాముని ప్రాణప్రతిష్ఠ రేపే. మసకబారిన చంద్రుడు. చంద్రబాబు నాయకత్వ పటిమపై టీడీపీ నాయకులు కేడర్లో తగ్గిన నమ్మకం. జనసేనతో పొత్తు ఫలించని వైనం. అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగుల్లలు. ఆర్థిక చక్రానికి ఆసరా.
చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో అక్క చెల్లెమ్మలు ఆర్థిక స్వలంబన. పాడి పశువులు, కిరాణా, ఫ్యాన్సీ వస్త్ర దుకాణాలతో స్వయం ఉపాధి. పేద మహిళలకు ఆత్మగౌరవం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం. 79 లక్షల మంది పొదుపు మహిళల జీవితాల్లో సమూల మార్పులు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అప్పులు 25,570.80 కోట్లు. ఆ మొత్తం 4 విడతల్లో మహిళలకు నేరుగా అందజేసిన జగన్. 99.83% మంది సకాలంలో రుణాల చెల్లింపు ద్వారా మరింత ఎక్కువ రుణాలు ఇచ్చిన బ్యాంకులు. గత 56 నెలల్లో 1,54,929.92 కోట్ల రుణాలు. ఈ రుణాలపై వడ్డీ భారం కూడా భరిస్తున్న ప్రభుత్వం. వెలసి కుటుంబాల ఆదాయం పెంచుకోవడంపై మహిళల దృష్టి. 54% పొదుపు మహిళలకు ఏటా 60,000 అప్పులకు ఆదాయం. చంద్రబాబు మౌనంతో చతికిలబడిన డ్వాక్రా వ్యవస్థ తిరిగి గాడిలో పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎల్లుండి 4వ విడత ఆసరా పంపిణీ. ఇవి ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు.